ప్లాస్టిక్ను పునర్వినియోగించేలా కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. హైటెక్స్లో జరుగుతున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో వేదికగా ఈ యంత్రాలను స్టాళ్లలో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, చైనా, తైవాన్కు చెందిన పలువురు ప్లాస్టిక్ పరిశ్రమల ప్రతినిధులు ఈ ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేసి ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, పునర్వినియోగం వంటి అంశాలపై వివరించారు. ప్లాస్టిక్ పరిశ్రమలు దేశ జీడీపీలో దాని వాటా, ఆ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలపై హిప్లెక్స్ పబ్లిసిటీ చైర్మన్ అనిల్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ప్రస్తుతం హైటెక్స్ వేదికగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో జరుగుతుంది. ఇందులో దేశ విదేశాలకు చెందిన పరిశ్రమలు కూడా తరలి వచ్చాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ స్టాల్స్లో ఆ ప్లాస్టిక్ ఉత్పత్తి, పునర్వినియోగానికి సంబంధించిన ఏ విధంగా జరుగుతుందనేది కూడా యంత్రాలు ఏర్పాటు చేసి కూడా ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ రంగ పరిశ్రమ ఏ విధంగా ఉంది, పర్యావరణానికి హాని తలెత్తకుండా పునర్వినియోగం ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకోవడానికి హిప్లెక్స్ పబ్లిసిటీ చైర్మన్ అనిల్ రెడ్డి వెన్నంగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతము ప్లాస్టిక్ వినియోగం అనేది పర్యావరణానికి కొంత హాని కలిగిస్తున్నది కూడా చాలా వార్తలు ఉన్నాయి, వాస్తవానికి కూడా జరుగుతుంది. అంటే దానికి ఏంటి సార్ మీరు దాన్ని చెప్పే విషయం ఏంటి? ఇది పర్యావరణానికి హాని అనేది మాత్రం అపోహలు ఇవన్నీ. యాక్చువల్గా చూసినట్టయితే ప్లాస్టిక్ తోటి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదేంటంటే ప్లాస్టిక్ ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే మనము డిస్పోజల్ సరిగ్గా చేయలేదనుకోండి, మనం వాడిన తర్వాత కరెక్ట్గా రీసైక్లింగ్కి పంపించలేదనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో కచరాల మిక్సప్ కాకుండా ఉండడానికి ఉంటేటైతే చాలా బాగుంటుంది. ఈ మిక్సప్ చేయడంతో ఏమవుతుందంటే అప్పుడు మీరు అన్నట్టు పర్యావరణానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రూల్ తీసుకొచ్చారు. 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉండకూడదు అనేది. అన్ఫార్చునేట్లీ అది గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఏజెన్సీస్ కానివ్వండి, ఎవరు కూడా సరిగా పాటించడం లేదు. గవర్నమెంట్ ఏజెన్సీస్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి దీన్ని పాటించినట్టయితే డెఫినెట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనము కంట్రోల్ చేయగలుగుతాము. ప్లాస్టిక్ అనేది ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు, ఏ వస్తువులతో తయారు చేయొచ్చు, దానికి వాడే మురుసడికి ఏంటి, కొన్ని పర్యావరణ అనుకూల ప్లాస్టిక్ కూడా ఉంటుందా, దాన్ని ఏ విధంగా తయారు చేయొచ్చు, దానికి సంబంధించిన వివరాలు? ప్లాస్టిక్లో పర్యావరణానికి అనుకూలం లేకుండా అంటూ ఏది ఉండదు. ప్రతి ప్రోడక్ట్ ఎల్ఎల్డిపి, హెచ్ఎంహెచ్డిపి, పిఈపి లేకపోతే ఇతర గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఏది కూడా పర్యావరణానికి హానికరం కాదు. ఇవన్నీ కూడా కంపల్సరీ 100% మంచి ప్రోడక్ట్స్. ఒక పీవీసీ పైప్స్కి సంబంధించిన దానిలో అది ఫుడ్ కాంటాక్ట్స్ ఉండకూడదు అన్నది ఒకటి. కానీ పీవీసీ పైప్స్ మనం వాటర్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి దానికి ఏమి ఇబ్బందికరంగా ఉండదు. ప్లాస్టిక్ తోటి దగ్గర 150-200 ప్రోడక్ట్స్ తయారవుతాయి. మనకు చెప్పాలనుకుంటే ఈరోజు దానికి ఒక లిస్ట్ పెద్దది ఉంటుంది. మీరు మామూలుగా చూసేది డే టు డేలో స్కూల్ పిల్లలు వాడే కంపాస్ బాక్స్ అనండి, లేకపోతే పెన్సిల్, రబ్బర్, ఇవి చిన్న ఐటమ్స్ మీరు చూసేది. ఇండస్ట్రీ లెవెల్లో చూసినట్టయితే మీరు రాకెట్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఏరోస్పేస్లో ఎక్కడ యూజ్ అవుతుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కడ యూజ్ అవుతుంది, హ్యూమన్ బాడీలో ఎంతగానో యూజ్ అవుతుంది. హ్యూమన్ బాడీలో మీకు తెలిసింది ఏంటంటే ఒకటి నీ రీప్లేస్మెంట్ ఒకటే మనం మాట్లాడుతుంటాము. నీ రీప్లేస్మెంట్ ఒకటే కాదు, ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, క్రిటికల్ ప్రోడక్ట్స్ వచ్చాయి. దాంట్లో కూడా మనకు బాడీ లోపల ఉంటుంది అది సంవత్సరాల తోడి. ఇదివరకు మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మనకు బొక్కలు ఇరిగినప్పుడు మనము రాడ్ పెట్టేవాళ్ళం, స్టీల్ రాడ్లు. ఇప్పుడు స్టీల్ రాడ్ కాకుండా కూడా ప్లాస్టిక్ రాడ్లు పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా హానికరం ఉన్నట్టయితే బాడీలో ఎందుకు పెడతారు చెప్పండి? 120 మైక్రాన్ కంటే తక్కువ ఉండొద్దని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. అయినా ఆ రంగంలో చాలా మంది కూడా అంటే ఆ స్టాండర్డ్తో ఉన్నవే ఎక్కువగా తయారు చేస్తారు. 120 మైక్రాన్ కంటే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సులభంగా తయారు చేయడం, లేదంటే తక్కువ ధర పడుతుందని చెప్పి స్ట్రీట్ వెండర్స్ కూడా వాటినే తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దాని విషయంలో ఒక హిప్లెక్స్ రిప్రజెంటేటివ్గా మీరేం చెప్తారు సార్? అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంటారు కొందరు, అన్ఆర్గనైజ్ సెక్టర్ ప్రకారం ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీరిని మనం ఎట్లా చెక్మేట్ చేయాలనేది డెఫినెట్గా మనం చూడాలి. మా అసోసియేషన్కి ఏదైనా దృష్టికి వచ్చేది ఉంటే కూడా మేము చాలాసార్లు వాళ్ళకి చెప్పాము, మీరు ఇటువంటి కార్యక్రమం చేసినట్టయితే ఎప్పుడన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు మీరు మా సహకారం కోరొద్దు, అప్పుడు మేము కూడా డిపార్ట్మెంట్కి సహకరిస్తాం కానీ మీకు సహకరించామని చెప్తాం. ప్లాస్టిక్ పరిశ్రమ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని అన్నారు కదా, దేశవ్యాప్తంగా ఈ రంగం ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, జీడీపీలో దీని భాగస్వామ్యం ఎంత ఉంది, దీని మీద ఉపాధి ఎంత పొందుతున్నారు, ఇండైరెక్ట్గా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? భారతదేశంలో మొత్తం కూడా 50 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటారా, దానికి ఇప్పటికి లెక్కలేదు. భారతదేశంలో స్మాల్ స్కేల్ సెక్టర్ సంబంధించి చూసినట్టయితే
ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఎక్కువ మట్టుకు 90% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. జీడిపిలో ఓవరాల్గా చూసినట్టయితే దగ్గర దగ్గర 12 నుంచి 14% మా ప్లాస్టిక్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన జీడిపిలో ఉంటుంది. తక్కువ మైక్రాన్లు ఉన్నది కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఎక్కువగా పడేయడం వల్ల అది భూమిలో కలవడం, లేదంటే నీళ్ళ ద్వారా అట్లా వెళ్ళి అది నదుల్లో సముద్రంలో కలవడం, దానివల్ల పర్యావరణ పరంగా పలు రకాలుగా కూడా అంటే అటు భూమి, అటు వాటర్, అటు పొల్యూషన్ మొత్తం కూడా మొత్తం కాలుష్యం అయిపోతుంది. ఎందుకు పనికిరాదు అనుకున్న ప్లాస్టిక్ కూడా బ్యూటమిన్లో అంటే రోడ్ కన్స్ట్రక్షన్లో దగ్గర దగ్గర 4 to 6% మనం కలిపినట్టయితే బ్లాక్ టాప్లో, అటు బ్లాక్ టాప్ కూడా న్యాచురల్ రిసోర్స్ డాంబర్, అది రెడ్యూస్ అవుతుంది. రెండోది 4 to 6% యాడ్ చేసిన వాళ్ళు దాని ప్రకారంగా మీకు ఏమంటారు ఎటు పనికిరాని స్క్రాప్ కూడా యూజ్ అవుతుంది. అంటే మన దగ్గర ఎన్ని రోడ్స్ ఉన్నాయి, మనకు అంత వేస్టేజ్ కూడా దొరకదు మీకు 4 to 6% యాడ్ చేసినట్టయితే. కార్న్ తోటే కాకుండా కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తోటి బయోడిగ్రేడబుల్ అంటాం మనం నార్మల్గా. సో అటువంటి ప్రోడక్ట్స్ అయ్యేటిది కూడా చూపిస్తున్నారు. అలా మొత్తం ఏ ప్రోడక్ట్స్ తయారవుతుంది, ఎట్లుంటుంది అన్నది చూపిస్తున్నారు. ఆ ప్యాకెట్లతోటి వాళ్ళు ఏం చేశారంటే మన రూఫ్ టాప్ చేశారు. వెనకట సిమెంట్ రేట్లు ఉంటుండే కదా, ఇట్లా ఉంటాయి కదా, దాని ప్రకారంగా చేశారు. అంటే మీరు దానికి వాడచ్చు. సో ఇటువంటి ఎన్నెన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ రోడ్ ఇప్పుడు మీరు ఇవన్నీ కింద చూసేది సిమెంట్ బ్లాక్స్, ఇవి. అది కాకుండా ప్లాస్టిక్ బ్లాక్స్ ఉంటాయి, లేకపోతే మన ఫుట్పాత్ల మీద చేసుకునేందుకు ఉంటుంది. లేకపోతే అది కాకుండా కూడా మీకు స్విమ్మింగ్ పూల్ దగ్గర సైడ్లో నీళ్లు పడకుండా మంచిగా ఉండడానికి ప్లాస్టిక్ టైల్స్ వాడుతుంటారు. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడుకునే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకొచ్చింది, ప్రతి ప్రోడక్ట్లో 30% కంపల్సరీ ఉండాలి. మీరు వాటర్ బాటిల్ చూసినట్టయితే మన దగ్గర ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి కోకోకోలా వాడుతున్నారు, 100% రీసైకిల్ బాటిల్ అది. సో అలా రీసైకిల్ కూడా చాలా గ్రోత్ ఉన్నది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్, రీసైక్లింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా అనిల్ రెడ్డి వెన్నం చెప్తున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమ పైన ఎంతో దేశ ఆర్థిక రంగంలో కూడా ఎంతగా తోడ్పాటును అందిస్తుందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.